పిల్లడు పుట్టిన తర్వాత ఒక 6 నెలల వరకు మంచినీళ్ళు కానీ వేరే ఇతర ఉడ్వర్డ్స్ కానీ ఏవి ఇచ్చే పని ఉండదు. ఎందుకంటే మీరు తల్లిపాలు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఉండేది నీళ్ళే. ఆ నీళ్ళ వల్ల వాడి దాహం తీరుతుంది. తర్వాత బి అంటే వెరీ గుడ్. సి అంటే మీరు రాయరా? ఆర్షిక్ వికాస్. ఏం రాసావు? సి రాసావా? ఉల్టా రాసావా? సి వీళ్ళ పుస్తకాలు వీళ్ళకి సపరేట్గా పెట్టారా? ఎక్కడ పెట్టారు? ఇంకా రాలే. ఇది ఏ క్లాస్ వాడు? ప్రీ ప్రైమరీ.
ఓకే నెయ్యిలో వండేస్తారు. ఇవి మీ మిల్క్ ఎగ్స్ బాయిల్ చేయాలా ఇంకా ఇది కలర్ కోడెడ్ వస్తున్నాయి ఇంకా అంటే బ్లూ కలర్ ఫర్ స్వీట్ ఏం రాయలేదు ఓకే రంగులేనా స్టాంప్ ఉండేది వీక్ 1 వీక్ 2 అట్లా ఉండేది ఇది ఊరికే కలర్ అంతే నాకు జ్వరం వచ్చింది నాకు ఇంటికి వస్తుంది అని చెప్తారు. పుట్టిన పిల్లలు చెప్పలేరు. వాళ్ళకి ఎక్కువ శాతం టెంపరేచర్ తగ్గిపోవడం అంటే చలిలోకి వెళ్ళిపోయి స్పృహ లేకుండా అయిపోతారు. అందుకని వాళ్ళ తల చేతులు కాళ్ళు అనేవి ఎప్పుడూ కప్పే ఉంచాలి. ఆ వెచ్చదనం మీరు మీ మీద వేసుకొని పడుకోబెట్టి లేకపోతే పక్కాక అనేవి కప్పే ఉంచాలి వాళ్ళు. ఇంకా మీరు తీసుకునే ఫ్రూట్స్ కూరగాయలు కూడా అన్నీ తినచ్చు. ఒకవేళ మీకు నార్మల్ కాన్పు ఇబ్బంది అవుతాయేమో అని అక్కడ స్నానం చేయకుండా రుద్దకుండా వదిలేస్తారు. దానివల్ల అక్కడ మీకు ఇన్ఫెక్షన్ అయ్యి మీకు ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ అయిపోయి మీకు చక్కగా స్నానం చేసి రోజు కడుక్కుంటూ ఉండొచ్చు. ఆ పద్ధతి వల్ల ఏంటి అంటే మీకు ఇన్ఫెక్షన్ వచ్చి ఒకవేళ మీకు జ్వరం వచ్చింది అనుకోండి మీ నుంచి మీకు పుట్టిన పిల్లలకు కూడా వెంటనే వచ్చేస్తుంది. మనం తట్టుకోగలం మన వయసు, కానీ అప్పుడే పుట్టిన ఆ పిల్లలకి ఒక చిన్న జ్వరం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వెంటనే బలమైన ఆహారం తీసుకోవడం ఇచ్చేవన్నీ మీకు ఎవరినమ్మా గుణదలలో ఉండే అంగన్వాడీ సెంటర్కి రావటం జరిగిందండి. ఈరోజు తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా ఇక్కడ ఈ అంగన్వాడీ పరిధిలో ఉండే సుమారు 35 మంది గర్భిణీ స్త్రీలకి కూడా తల్లిపాల గురించి ఆరోగ్యంగా ఉండటం గురించి మనము ప్రభుత్వం వైపు నుంచి ఇస్తున్న పోషకాహారాలు వాళ్ళే ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉండే పిల్లలకు కూడా లెర్నింగ్ ఎలా ఉంది అంటే ఇక్కడ మామూలుగా అంగన్వాడీ కేంద్రం అంటే జనరలీ మనము ఫుడ్ గురించి ఎగ్ గురించి పాలు గురించే మాట్లాడతాము, కానీ అంగన్వాడీ సెంటర్లో చదువు కూడా చెప్తారు. సో ఆ చదువు ఏ విధంగా చెప్పాలి, ఏ టీచింగ్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, పిల్లలకి రాయటం చదవటం నేర్పించడానికి టీచర్లు ఏ విధంగా ట్రైన్ అయి ఉన్నారు, దాంతోపాటు వాళ్ళని ఎలా చెప్పగలుగుతున్నారు అనేది కూడా అవగాహన చేసుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది. ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలతో పాటు అడాలసెంట్ గర్ల్స్ని, ప్రెగ్నెంట్ విమెన్ని, లాక్టేటింగ్ విమెన్ని కూడా మేము చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా వారికి ఎప్పుడెప్పుడు ఏమేమి ఆహారాన్ని ఇవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అవగాహన పెంచుతూ ముఖ్యంగా పిల్లలకి చదువు పట్ల ఆసక్తి కలిగే విధంగా ప్రైమరీ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ వెంబడి పరుగులు తీయకుండా ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్లో ఎటువంటి చదువు చెప్తారో అంతకంటే మెరుగైన చదువు ఇక్కడ కూడా చెప్పడానికి ప్రయత్నం ఆల్రెడీ మేము చేస్తున్నాము. దాన్ని ఇంకొంచెం పిల్లల్లోకి వాళ్ళ తల్లిదండ్రుల్లోకి నమ్మకం కలిగే విధంగా తీసుకెళ్ళటం కోసం మా వాళ్ళని కూడా ఇంకే విధంగా ఎక్విప్ చేయాలి, ఇంకే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇంకే విధంగా ప్రజల కాన్ఫిడెన్స్ మేము తీసుకోవాలి అనే దాని మీద భవిష్యత్తులో ప్రణాళికలు ఏర్పాటు చేసి ఈ పరిధిలో ఉండే పిల్లలందరూ ప్రీ ప్రైమరీకి వెళ్ళాలంటే అంగన్వాడీ కేంద్రాలకే రావాలి అనే విధంగా నమ్మకం కలిగించడానికి చేస్తున్నాం. థ్యాంక్ యూ.